గ్రాండ్ మాస్క్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. కానీ ఈ మాస్క్కి రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి? టూరిస్ట్‌గా విజిట్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు. దుబాయ్ నుంచి ఎలా రావాలి? ఎంట్రీ ఫ్రీ యేనా? డ్రెస్ కోడ్ ఏంటి? ఫోటోగ్రఫీ అలౌడా? ఇలాంటి చాలా విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి మీకు యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దుబాయ్ నుంచి గ్రాండ్ మాస్క్‌కి ఎలా రావాలి? దుబాయ్ నుంచి కార్లో వెళ్తే అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ పడుతుందండి. ట్యాక్సీ ఈజీగా దొరుకుతుంది. బడ్జెట్ ట్రావెలర్స్ కోసం అయితే బస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎంట్రీ ఫ్రీయేనా? ఎస్ అండి, ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ. టికెట్స్ కొనాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ చెక్ ఉంటుంది, స్టాఫ్ గైడ్ చేస్తారు, లైన్ ఫాలో చేయాలి అంతే. ఇప్పుడు డ్రెస్ కోడ్. గ్రాండ్ మాస్క్లో డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. లేడీస్కి ఫుల్ స్లీవ్స్, లాంగ్ డ్రెస్ కంపల్సరీ. హెడ్ అయితే అందరూ కవర్ చేయాల్సి ఉంటుందండి. స్కార్ఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ట్రాన్స్పరెంట్ డ్రెస్ కూడా నాట్ అలౌడ్ అండి. జెంట్స్కి అయితే పాయింట్ ఫుల్ అండ్ షోల్డర్స్ కూడా కవర్ చేయాలి. డ్రెస్ ప్రాపర్గా లేకపోతే ఇక్కడైతే మనం డ్రెస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. మీరైతే విజిట్ చేసే ముందు ప్రాపర్ డ్రెస్ ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు ఈ గ్రాండ్ మాస్క్ ఎందుకు ఇంత ఫేమస్? ఈ గ్రాండ్ మాస్క్ వరల్డ్లో లార్జెస్ట్ ఎందుకంటే ఈ మాస్క్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 12 ఇయర్స్ అయితే టైం పట్టిందండి. ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ హ్యాండ్ ఓవెన్ కార్పెట్స్ అయితే ఉంటాయి. గోల్డ్ అండ్ క్రిస్టల్తో డిజైన్ చేశారు. అందుకే ఈ మాస్క్ ఇంత ఫేమస్. అదే కాకుండా ఒక్కసారి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రే చేయొచ్చు ఇక్కడ రిలీజియస్ మ్యాటర్ కాదండి. ఈ ప్లేస్ పీస్ అండ్ బ్యూటీ కోసం ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడా? ఎస్ అండి, ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడే, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే రిస్ట్రిక్టెడ్. ఇంకా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఉందండి, లౌడ్గా మాట్లాడొద్దు, అలాగే రన్నింగ్ చేయొద్దు. కిడ్స్తో వచ్చినప్పుడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవినింగ్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే సన్సెట్ టైంలో మాస్క్ లైటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే నేను ఇచ్చే టిప్స్, కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ వాకింగ్ ఉంటుంది. సో మనం అండర్ గ్రౌండ్లో వాక్ చేయడానికి కంఫర్టబుల్ ఫుట్వేర్ అయితే ఉండాలి. అలాగే డ్రెస్ కూడా కంఫర్టబుల్ డ్రెస్ అయితే మెయింటైన్ చేయండి. వాటర్ బాటిల్ కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే ఫుడ్ కూడా క్యారీ చేయొచ్చు. ఫుడ్, షాపింగ్ ఇక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. అండర్ గ్రౌండ్లో అన్ని షాపింగ్ స్టాల్సే ఉంటాయి. సో మీరు ఇక్కడ హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. దుబాయ్ ట్రావెల్, రియల్ ప్లేసెస్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం చార్విక సన్షైన్ మూమెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.